వాట్ ఏ ఐ ఫీస్ట్ పర్ఫార్మెన్స్. మేము ఈరోజు విశ్వక్సేన్ గారికి చాలా సర్ప్రైజ్లు ఇద్దాం అనుకుంటే మీరు మాకు రిటర్న్ సర్ప్రైజ్ ఇచ్చారు సడన్గా స్టేజ్ మీదకి వచ్చి. ఇదిగో అంత స్పోర్టివ్గా అడిగిన వెంటనే మీ అందరి కోసం స్టెప్ వేసిన మా అస్కాదా ఒక్కసారి ఓ వేసుకోండమ్మా. మరి అంతే మామూలుగా ఉండదు విశ్వక్సేన్ గారితో. సో ఇక్కడ మన సినిమాలో వండర్ఫుల్గా యాక్ట్ చేశారు ఒక మంచి క్యారెక్టరు. రౌడీస్ రఘు గారిని ఒకసారి స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ఖచ్చితంగా పిలవాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆయనని ఒక క్వశ్చన్ కూడా అడగాలని ఉంది. నా చిన్నప్పటి ట్రామా ఏదైనా ఉందంటే టీవీలో ఆయన వల్లే. ఆయన ఎప్పుడు నేను టీవీలో చూసినా ఎవరో ఒకరు ఆయన తిడుతూనే ఉన్నాడు. ఆయన చాలా మందిని కొడుతూనే ఉన్నాడు. ఆయన ఏంటి సార్ ఇది? లెట్స్ వెల్కమ్ ద ఫేమస్ రౌడీస్ రఘు. yes పాపం సార్ చిన్న పిల్లోడు. yes what a sweet hug. క్లియర్లీ ఆల్ మై లైఫ్ చిన్నప్పుడు మన అందరం ఎప్పుడు ఎంటీవీ పెట్టినా ఈయన ఇట్లా అందరినీ తిడుతూ కొడుతుండే. వై రఘు? నీ ఫేస్ నచ్చదు నాకు. నా ఫేస్ నీకు చాలా కొట్టే టైప్ ఫేస్ ఉంది నీది. చూస్తున్న కొట్టబుద్ధి వస్తుంది. ఏం చేయదు. అడిగి మరి కొట్టించుకుంటున్నట్టుంది కానీ ముద్దు పెట్టారు. నా ఫేస్ వద్దు, వాళ్ళ ఫేస్ చూడండి. యూ విల్ ఫీల్ గుడ్. గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ప్లీజ్ మీ మాటల్లో మన మెకానిక్ రాకీ గురించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి ఏం మాట్లాడు. ఏదైనా చెప్పాలా? గైస్ ఎలా ఉన్నారు? ఐ థింక్ నేను వరంగల్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఒకసారి హలో చెప్తారా నాకు? హలో. సరిగ్గా విశ్వక్సేన్ అప్పటి నుంచి వరంగల్ వెళ్దాం వరంగల్ వెళ్దాం వరంగల్ వెళ్దాం అంటున్నారు. ఏది ఎనర్జీ? నేను ఒక మాట విశ్వక్కి చెప్దాననుకుంటున్నాను. నిన్న ఒక ఇంటర్వ్యూలో విశ్వక్ అన్నారు మేము చేసేది చాలా అనవసరమని సర్వీస్ అని. రైట్? అన్నెసెసరీ సర్వీస్. రైట్? ఫిల్మ్స్. రైట్? అస్సలు కాదు. ఫిల్మ్స్ ఆర్ అ వెరీ నెసెసరీ సర్వీస్. ఇవాల్టి టైంలో రియల్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఏంటో విశ్వక్ నువ్వు మర్చిపోయి ఉంటావు, వీళ్ళందరికీ తెలుసు. ఇలాంటి ఒక సినిమా రావడం, మెకానిక్ రాకీ లాంటి సినిమా రావడం, ఫ్రెండ్స్తో పాటు చూడొచ్చు, గర్ల్ ఫ్రెండ్స్తో పాటు చూడొచ్చు, పేరెంట్స్తో పాటు చూడొచ్చు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, ఒక్కళ్ళు వెళ్ళినా చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంజాయ్మెంట్. అది మెకానిక్ రాకీ. 22 నవంబర్కి రిలీజ్ అయిపోతుంది. మేము చూసేసాం ఫిల్మ్. ఎంత నచ్చిందో మీరు ఇంకా చూడబోతున్నారు. మీకు ఎంత నచ్చుతుందో అది ఆలోచించుకుంటూ నేను కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నాను. బట్ ఐ విష్ యూ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ అస్. అండ్ ప్లీజ్ వాచ్ మెకానిక్ రాకీ ఆన్ ద 22nd. థ్యాంక్ యూ సో మచ్ రఘు. థ్యాంక్ యూ. కానీ రఘు గారు ఒకే ఒక క్వశ్చన్ ఒకసారి అక్కడ ఇక్కడున్న మన వాళ్ళలో చాలా మంది ఈయన టీవీలో చూశారు కదా. యంగ్ స్టూడెంట్స్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చిన వాళ్ళందరినీ ఈయన గట్టి గట్టిగా అరుస్తుంటాడు కదా. రివెంజ్గా మనం ఏమైనా చేద్దాం ఆయనని? చేద్దామా? ఎందుకు చేస్తున్నావు చెప్పు. సారీ. లేకపోతే ఓ పని చేద్దాం. స్వీట్గా మా టీవీలో మిమ్మల్ని చూసి భయపడిన వాళ్ళందరి తరఫున మీ తల మీద ఒక్క మొట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు. యో వెల్కమ్. వెళ్ళొచ్చా? యాక్చువల్లీ మీరు ఉంటారంటే నాకు బాగా నాకే కొంచెం అక్కడి నుంచి చూస్తా. అక్కడి నుంచి ఇంకా బాగా కనిపిస్తున్నాను. అక్కడి నుంచి నవంబర్ 22న థియేటర్స్లో రఘుని కూడా మనం చూద్దాం. వెల్ ఎస్, ఒక్కసారి గివ్ ఇట్ అప్ ఫర్ రౌడీస్ రఘు. ఎస్. సో హేమంత్, నాకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని ఉంది విశ్వక్సేన్ గారికి. అరే వా, సర్ప్రైజా? ఎస్ సార్, మీరు రెడీయా? ఓకే. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అని అంటే విశ్వక్సేన్ గారు మీ టీం మీకోసం ఒక వీడియో రెడీ చేశారు. మీరు ఒకసారి అక్కడి నుంచి రెడీ అని అంటే వీడియో ప్లే చేద్దాం. రెడీయా? ఎస్. సో హియర్ వి గో. వీడియో ప్లీజ్.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పిలిచేద్దాం. వరంగల్ డిస్ట్రిబ్యూటర్ సీను గారు ప్లీజ్ పడలేదండి, మిమ్మల్ని పిలవడానికి కష్టపడ్డాను నేను. సో ఒక్కసారి మా వరంగల్ వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి గట్టిగా హలో చెప్పండి చాలు. హలో వరంగల్, ప్లీజ్ వాచ్ మెకానిక్ రాకీ ఇన్ థియేటర్స్ నవంబర్ 22nd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం స్టేజ్ మీదకి వచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన మెకానిక్ రాకీలో మీరందరూ వినే ఉంటారు, ఒక అద్భుతమైన సూపర్ సాంగ్ ఉంది, ఓ పిల్ల సాంగ్. మీరైతే దానికి అలా 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 వింటూనే ఉంటారు ఇంట్లో కూర్చొని నైట్ అంతా. సో ఒకసారి మీ అందరి కోసం ఓ పిల్లో లిరికల్ వీడియో సాంగ్ చూద్దామా? ఎస్, హియర్ వి గో. ఓ పిల్లో లిరికల్ వీడియో సాంగ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్. ఎస్, ఒక్కసారి చిట్టి మాస్టర్ గారు అండ్ టీమ్ కి గట్టిగా. ఎస్. అండ్ హేమంత్, సినిమా ఇండస్ట్రీలో అన్నిటికన్నా కష్టమైంది ఏంటో తెలుసా? చెప్పండి. ప్రొడ్యూస్ చేయడం. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఎస్, డబ్బులు పెట్టడం ఒక ఎత్తు అయితే దానికి కరేజ్ ఉండడం ఇంకొక ఎత్తు. అండ్ ఎస్ఆర్టీ సినిమాస్ ద్వారా మంచి మంచి సినిమాలని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ మెకానిక్ రాకీని కూడా నవంబర్ 22nd మన ముందుకు తీసుకొస్తున్నా ఎస్ఆర్టీ సినిమాస్ ప్రొడ్యూసర్స్ రామ్ తల్లూరి గారిని, రజనీ తల్లూరి గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లెట్స్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ రామ్ తల్లూరి గారు, అలాగే రజనీ తల్లూరి గారు ఆన్ స్టేజ్. వెల్కమ్ టు యూ సార్, వెల్కమ్ టు యూ మేడం. ఒక్కసారి మీ మాటల్లో మెకానిక్ రాకీ గురించి ప్లీజ్. హలో వరంగల్, హౌ ఆర్ యూ? మెకానిక్ రాకీ నవంబర్ 22nd రిలీజ్ అవుతుంది. ఇది మాస్కా దాస్ విశ్వక్సేన్ మూవీ. సో విశ్వక్ చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో నవంబర్ 22nd థియేటర్స్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీనాక్షి, శ్రద్ధ అండ్ రఘుస్ రౌడీ, సునీల్ గారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డెఫినెట్గా ఈ మూవీ మీ అందరికీ నచ్చుద్ది. ఇట్స్ ఎ కంప్లీట్ హోల్సోల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో డెఫినెట్గా నవంబర్ 22nd మీరందరూ వరంగల్ థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్ తల్లూరి గారు. ఆడవాళ్ళు ఎప్పుడు ఒక అడుగు ముందు ఉండాలి, మీరు ఒక అడుగు ముందుకేయండి రామ్ గారి కన్నా ముందు. ఒక్కసారి మీరు కూడా మెకానిక్ రాకీ గురించి. Good evening, Varangal. Thank you so much for coming. And ఈ మూవీ నవంబర్ 22nd థియేటర్స్లోకి వస్తుంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్. ఈ సినిమా రిలీజ్ తర్వాత నవంబర్ 22nd నుంచి మీ ఇంట్లో డబ్బుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానిలో నాకు కూడా షేర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మెకానిక్ రాకీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాక్చువల్లీ ఐ నో, అంటే ఇక్కడికి వరంగల్కి మన హీరోయిన్లు ఇద్దరు ఇక్కడికి వస్తున్నప్పుడు మీ అందరికీ బోల్డ్ డౌట్లు ఉన్నాయి కదా. ఇన్ఫ్యాక్ట్ మీతో పాటు నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని కాదు, డైరెక్ట్గా వాళ్ళని అడిగేద్దామా? వచ్చేచ్చా? ఓకే, వస్తున్నా. విశ్వక్సేన్ గారిని అడిగితే మాత్రం హేమంత్ ఒక అడుగు దూరంగా ఉండి, అసలు ఆయన మాస్కా దాస్, జాగ్రత్త. ఒక మైక్ ప్లీజ్. ఇదిగో, here we go. ద మాస్కా దాస్ విశ్వ గారు. ఓకే, ఐఎమ్ సేఫ్. ఓకే, యాక్చువల్లీ మీరు ఈ మెకానిక్ రాకీ సినిమాలో మీరు మెకానిక్ కదా. సో మెకానిక్ కాబట్టి నాకు 2-3 కార్లకు సంబంధించి డౌట్లు ఉన్నాయండి. సరే, మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఈ కార్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టీరింగ్ కదా, మనకి ఎటు కావాల్సి అటు తీసుకెళ్తుంది కదా. కార్లో ఇంపార్టెంట్ థింగ్ స్టీరింగ్. సరే, మరి మీ లైఫ్కి స్టీరింగ్ ఎవరు? నా లైఫ్కి స్టీరింగ్, తాళం చెయ్యి, ఎక్సిలేటర్, గేర్ అన్నీ నేనే, తప్పదు. సరే, మా వాళ్ళందరి కోసం మీరు కాకుండా చెప్పండి స్వామి. నేను కాకుండా అంటే స్టీరింగ్ ఇంకా వాళ్ళే.
యా అరే వా వెరీ గుడ్ ఆన్. సరే సెకండ్ క్వశ్చన్, ఈ కారు బరువును మోసే టైర్లు ఉంటాయి, అలా మిమ్మల్ని మోసే మై ఫ్యామిలీ. ఈయన ఫ్యాన్స్ ఫ్యామిలీ చాలా స్మార్ట్ ఆన్సర్లు చెప్తున్నారు. ఓకే, కార్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ ది ఇంజిన్. మరి మీ లైఫ్లో ఇంజిన్ ఎవరు? నా లైఫ్లో ఇంజనా? ఆ, అదే ఆన్సర్ వచ్చేసింది కదా, చెప్పండి. సార్ అంత గ్యాప్ ఇస్తే చాలా డౌట్స్ వస్తాయి, తొందరగా చెప్పండి. ఎత్తుక్కుంటున్నా ఇంజన్, ఇంకా ఎత్తుక్కుంటున్నా. ఇంకా ఎత్తుకుంటున్నారా? యా, నీకు దొరికితే చెప్పు, ఫిక్స్ చేసుకుంటా. అరే నాకు చాలా మంది కనిపిస్తున్నారండి ఇక్కడే. ఓకే. వాళ్ళకి ఆల్రెడీ ఉన్నట్టున్నాయి ఇంజన్లు, మనకెందుకు చెప్పు. మీరు బాగా ప్రిపేర్ అయ్యొచ్చారు సార్. అవును కదా, నా క్వశ్చన్ పేపర్ ఇంటికి పంపారు మీరు, అందుకే ప్రిపేర్ అయ్యి వచ్చిన. సరే ఇంకో క్వశ్చన్, సరే ఇది కాదు, అడుగు, నువ్వు ఇంట్రెస్టింగ్ అడుగు, నువ్వు ఇంట్రెస్టింగ్ అడగకుండా నా కారు ఇంజన్లు పక్కన పెట్టేద్దాం. టెల్ మీ సంథింగ్, అంటే మీరు అసలు ఈ ఒకవేళ సైలెన్సర్ గురించి అడగ అంతే. ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటే, ఆ. ఓకే, మీరు సే నందమూరి బాలకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ఆ, మీరు సెట్ చేసిన కార్ ఆయన డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీరు పక్కన కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నేను పక్కన కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాలకృష్ణ గారు డ్రైవ్ చేస్తే ఇంకొక డ్రైవర్ని పెట్టుకోవడం, ఎందుకంటే మేము ఇద్దరం డ్రైవింగ్ చేయం. ఆన్ ద వీల్స్ వేరే పని చేద్దామని బెటర్ కదా. ఆయన కారోబార్. లే చిచి ఏంటో మాటలు. సారీ అండి, సారీ, నాతో చెప్పించారు కదా. సరే ఒప్పుని సేమ్ క్వశ్చన్, Yeah. ఓకే, సేమ్ సెటప్. ఒకవేళ మీరు పక్కన సీట్లో కూర్చొని డ్రైవింగ్ సీట్లో మా ఎన్టీఆర్ అన్న ఉంటే, అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా. మీరు డ్రైవింగ్ సీట్లో ఉంటారు. అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా. వన్ లాస్ట్ క్వశ్చన్. మెకానిక్ రాకీలో మీరు అందరికీ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు కదా, అలా మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో డెడికేషన్, డిసిప్లిన్ లాంటివి ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? మీరు అందరికి నేర్పించారు, మీరు నేర్చుకోవాల్సి వస్తే Discipline ఆ? డిసిప్లిన్, డెడికేషన్ ఎవరి దగ్గర నుంచి? మనకు కూడా ఈ మధ్యనే వస్తుంది డిసిప్లిన్. నేర్చుకుంది అంటే వన్ పర్టికులర్ పర్సన్ ఏం ఫాలో కాలేదు. ఎవ్రీవన్ అందరూ డిసిప్లిన్. స్టార్ లైన్ వాళ్ళు అందరికీ డిసిప్లిన్ ఉంది, ఒకళ్ళని అని చెప్పలేం కదా. ఐ టుక్ లిటిల్ బిట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. వెరీ నైస్. డిస్టింక్షన్ అండ్ లో పాస్ ఈమె అయ్యారు. దగ్గర కొంచెం డిసిప్లిన్ నేర్చుకున్నా. ఈమె సెట్లు అందరికంటే ముందు వస్తుంది. పాపం ఈ రోజు కూడా ఈవెంట్కి జల్ది వచ్చింది. సో శ్రద్ధ శ్రీనాథ్ దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నా డిసిప్లిన్. వెరీ నైస్. అరే శ్రద్ధ కోసం క్లాప్స్ కొట్టాలప్ప మనం. ఇంకొక క్వశ్చన్, మెకానిక్ రాకీలో కూడా సూపర్ స్టెప్లు వేశారు కదా. అవును. మరి ఇండస్ట్రీలో మీరు డాన్స్ ఎవరి దగ్గర నుంచి ఎవరిని చూసి నేర్చుకున్నారు? డాన్స్ డెఫినెట్లీ అన్ననే, ద ఎన్టీఆర్. ఎస్, ఓకే. అన్ననే. అండ్ ఫైనల్ క్వశ్చన్, డాన్స్ అండ్ యాక్టింగ్ బోత్ అన్ననే. అరే అబ్సల్యూట్లీ. అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ప్రకారంగా రాత్రి ఎంత లేట్ అయినా సరే పొద్దున టైంకి సెట్కి వెళ్ళిపోవాలన్నది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? యాక్చువల్లీ వాళ్ళిద్దరు వస్తారండి టైంకి, నేనే టైంకి రాను. అచ్చా, సో వాళ్ళ దగ్గర ఇద్దరు పొద్దున్న దాకా షూటింగ్లు చేసి మళ్ళీ మన షూటింగ్కి వస్తుంటారు. మనం నైట్ ఖాళీ ఉన్నా అంటే దొర్లుతుంటాం మంచం మీద. కానీ బట్ ఐ థింక్ ఈ సినిమా మధ్యలో తరుణం నుండి నేను కూడా కొంచెం డిసిప్లిన్ తయారైనా. సో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అసలు అక్కడి నుంచి. ఓకే, వెరీ థ్యాంక్స్ అమ్మా. ఒకసారి ప్లీజ్ మాస్కా దాస్కి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఓకే మీనాక్షి, దిస్ ఇస్ ఫర్ యూ. దేర్ యూ గో మీనాక్షి చౌదరి. నాకు డౌట్ అండి, అంటే 2024లో నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఇద్దరు మాత్రం కన్ఫర్మ్డ్గా ఉండే. బయట పాప్కార్న్ వాడు, థియేటర్ లోపల మీరు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైనా మార్నింగ్ సెట్కి వెళ్ళినప్పుడు మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు సీన్ ఏంటనా, లేకపోతే ఇది ఏ సినిమా సెట్ అనా, ఈరోజు హీరో ఎవరన్నా, ఏ క్వశ్చన్ అడుగుతారు? అలా కాదు అండి. I think every day I come prepared knowing which set, which film, which hero it is. So Sure. yeah, 100%. సరే అయితే ఇంకా గ్రిల్ చేద్దాం. ఓకే, ఈ ఇయర్లో మేము గుంటూరు కర్ర మహేష్ బాబు గారితో, తర్వాత గోట్ తలపతి విజయ్ గారితో, ఆ తర్వాత మొన్న లక్కీ భాస్కర్ దుల్కర్ గారితో,
తర్వాత మట్కా వరుణ్ తేజ్ గారితో, ఇప్పుడు మెకానిక్ రావుకి మా విశ్వక్సేన్తో. అవును. మీ ఫేవరెట్ హీరో ఎవరు వీటిలో? ఇది ఇది ఇప్పుడు టఫెస్ట్ క్వశ్చన్, ఇప్పుడు అన్ఫేర్ ఇది. నా Shraddha, you can help him out. But I'll tell you. అందరూతో ఒక క్వాలిటీ ఐ హావ్ లెర్న్డ్ అండ్ దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్. మహేష్ బాబు సర్స్ డిసిప్లిన్, Talapati sir's, Vijay sir's consistency, Dulquer Salman sir's humility, Varun Tej's thorough gentleman nature, and Vishwak Sen's proper, fun, chill, energetic youthfulness set ki. అరే వా సార్ 100కి 100 మార్కులు ఇచ్చేచ్చు ఇవిడికి కదా. అస్సలు పర్ఫెక్ట్ మిస్ ఇండియా ఆన్సర్ ఇచ్చింది అసలు ఇక్కడ. అరే థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ యాక్చువల్లీ శ్రద్ధ గారిని ఒకే మీకు క్వశ్చన్ కూడా కాదండి, కాదు నేను అడుగుతా శ్రద్ధ గారి, నేను ఇక్కడున్నా. సో చాలా కొంచెం కాంప్లికేటెడ్లా ఉంటుంది కానీ కాంప్లికేటెడ్ కాదు మ్యామ్. సో విశ్వక్ సేన్ గారు ఫస్ట్ సినిమా ఫలక్నామా దాస్ కోసం మిమ్మల్ని వచ్చి కలిసి, నాకు ఆల్రెడీ తెలుసు మీరు ఏం అడుగుతున్నారని. ఓకే అర్థమైపోయింది. అడగండి. ఓకే, సో ఫలక్నామా దాస్ సినిమా కోసం బెంగళూరు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు రిజెక్ట్ చేశారట. సో దానికి ఇప్పుడు మేము రీజన్ తెలుసుకోవచ్చా? నేను ఎందుకు వద్దని చెప్పాను? అదా ఓకే. ఎందుకంటే చాలా సింపుల్. మనం యాక్టర్స్ చాలా స్క్రిప్ట్స్ని వద్దు నేను చేయను అని మేము చెప్తాం. ఆ స్క్రిప్ట్లో కూడా నాకు అంత ఏం ఎక్సైటింగ్ దొరకలేదు దాని కాబట్టి నేను చేయను అని చెప్పాను. ఇప్పుడు నాకు కానీ నాకు విశ్వక్తో పని చేయాలి అని నాకు ఆశ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ ఫ్యూచర్లో కూడా. అండ్ ఇది అయింది. ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ లైక్ ద స్టార్స్ అలైన్ అండ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ మూవ్ స్మూత్లీ. సో అవర్ స్టార్స్ అలైన్ అండ్ we did మెకానిక్ రాకీ. నైస్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఫస్ట్ టైం విశ్వక్ సేన్ గారితో చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా? ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసిన దానికి అండి ఇప్పటికి? ఐ థింక్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక రెస్పాన్సిబుల్గా అయిపోయాడు కొంచెం. ఐ థింక్, డూ యూ థింక్ దేర్ ఇస్ అ చేంజ్? అప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా టికెట్ తీసుకొని వచ్చినా నేను, టికెట్ లేకుండా ఏం రాలే. థ్యాంక్ యూ సార్, అండ్ అలాగే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డెఫినెట్గా అంత ఓపిక్గా ఓర్పుతో మా క్వశ్చన్కి సమాధానం ఇచ్చిన మా మాస్కా దాస్కి, శ్రద్ధ గారికి, అలాగే మీనాక్ష గారికి ఒక్కసారి గట్టిగా ఓ వేసుకోవాలమ్మా. కమాన్. ఓరైట్, యాక్చువల్లీ మన మాస్కా దాస్ ఈ పేరు, ఈ మాస్కా దాస్ అన్న పేరు సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆన్ స్క్రీన్ మనం చూసాం, ఆఫ్ స్క్రీన్ ఆఫ్ కోర్స్ ఆ క్లోజ్ సర్కిల్ ఆయన వాళ్ళందరూ క్లియర్గా ఆ ఎఫర్ట్ పెట్టారు, సాధించారు. కానీ ఆన్ స్క్రీన్ ప్రతి సినిమాతో ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మన ముందుకు వచ్చి ఇంత పెద్ద స్టార్ అయ్యారు కదా. ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్కి సంబంధించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది. అందరితో పాటు మనం కూడా చూద్దామా? రెడీయా? ద వీడియో ప్లీజ్.
నిజంగా మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గారి జర్నీ చాలా ఇన్స్పిరేషనల్. సో డ్రీమ్స్ని నిజం చేసుకునే చాలా మందికి ఆయన ఒక ఆదర్శంగా కనిపిస్తారు. ఏమంటావు హేమంత్? అబ్సల్యూట్లీ. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ వరంగల్లో మనం ఈవెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఎక్స్క్లూజివ్లీ ఒక స్పెషల్ మూమెంట్ జరగబోతుంది అనుకున్నాం కదా, మరి దాని టైం వచ్చేసిందా? అంటే ట్రైలర్ 2.0. దాట్స్ రైట్. మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0కి రెడీయా? ఎస్, ఈ రోజు చీఫ్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ఈ రోజు ట్రైలర్ 2.0 లాంచ్ అయిపోయేది ఇక్కడున్న వరంగల్ ఫ్యాన్స్ మీరే. సో మీరందరూ రెడీ 3, 2, 1 అనగానే లాంచ్ అన్నారంటే మనం లాంచ్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఎస్, హియర్ వి గో. 3, 2, 1 మన మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0. లెట్స్ గో. ఎస్, హియర్ వి గో. గ్లో ద మెకానిక్ రాకీ. ఎలా ఉంది ట్రైలర్ 2.0? వెల్ ఎస్, ఇక్కడ ఇప్పుడే మనకి స్పెషల్ గెస్ట్గా వచ్చేసిన మన ఎంపీఏ గారు కావ్య మేడం, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్. గ్రాండ్ వెల్కమ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ 2.0 లాంచ్కి వచ్చినందుకు వీఆర్ సో హ్యాపీ హియర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నాకెందుకు మన టీం అందరూ స్టేజ్ మీదకి వస్తే చూడాలనిపిస్తుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా పిలిచేద్దామా? వెల్ ఎస్, దానికంటే ముందు ఒక్కసారి ఎంపీ గారు కూడా వచ్చారు కాబట్టి ఈ ట్రైలర్ మరొక్కసారి చూద్దాం, ఆ తర్వాత అందరి స్టేజ్ మీద పెడదాం. ట్రైలర్ 2.0 అగైన్ ప్లీజ్. ఎస్, ట్రైలర్ 2.0 అదిరింది కదా? ఎస్, అంటే ఇది శాంపిల్ మాత్రమే. నవంబర్ 22న థియేటర్స్ లో మన మెకానిక్ రాకీ జాతర చూస్తారు ఖచ్చితంగా. ఎస్, అండ్ ఇప్పుడు మన టీం అందరూ వేదిక మీదకి వచ్చే ఆ సమయం వచ్చేసింది. ముందుగా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ రామ్ తల్లూరి గారు, రజనీ తల్లూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ సినిమాకైనా సరే ముందడుగు నిర్మాతలే, ప్రొడ్యూసర్లే. సో ఐ రిక్వెస్ట్ దెమ్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫస్ట్. ఎస్, అండ్ అలాగే వండర్ఫుల్ యాక్టర్ రౌడీస్ రఘు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ నౌ ద బ్యూటిఫుల్ హీరోయిన్స్ అక్కడ శ్రద్ధ గారు అలాగే మీనాక్ష గారు. మేడం ప్లీజ్ మీరు ఇద్దరు వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే ఈరోజు మన మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసిన మన వరంగల్ లీడర్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారిని స్టేజ్ మీద దాచుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ మ్యామ్. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అలాగే శ్రీనివాసులు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీనివాసులు గారు. అండ్ అలాగే మన మెకానిక్ రాకీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ముందుగా ఒక గ్రూప్ ఫోటో అందరూ కాస్త ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫర్ ద గ్రూప్ ఫోటో ప్లీజ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ద పిక్చర్. అలాగే మన వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు. Hey! No. Fireworks, Anna, Jagrata. ఎస్, అండ్ ముందుగా మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్
శ్రద్ధ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ సార్ మీరు ఎప్పుడు వెనకుండకూడదు సార్, మీరు ముందుండాలి ప్లీజ్. ప్లీజ్ జాయిన్ విత్ టీమ్. రండి రండి. ఎస్, అండ్ ముందుగా మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రద్ధ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మ్యామ్ మీ మాటల్లో. అందరికీ నమస్కారం. వారంగల్కి ఈరోజు మొదటిసారి థ్యాంక్ యూ. ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు. నేను ఆపుతా. ఓకే 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 మా కొంచెం మాట్లాడాలి. ఇంటికి వెళ్ళాలి, మీరు కూడా వెళ్ళాలి, మేము కూడా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు కొంచెం మాట్లాడతా. సరే ఓకే. మా యాక్టర్స్కి మా ఆడియన్స్తో ఇంటరాక్ట్ చేయడానికి అంత ఆపర్చునిటీస్ దొరకదు, కానీ నాకు ఇది చాలా ఇష్టం, ఈ ఎనర్జీ. అండ్ మీలాంటి ఆడియన్స్ ఉంటే ఆహా, ఇట్ ఈస్ అమేజింగ్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎనర్జీ. ఇప్పుడు ట్రైలర్ నంబర్ 1 చూసారా? ట్రైలర్ నంబర్ 1 చూసారా? ఎస్. ట్రైలర్ 2 చూసారా? ఇప్పుడు ఏంటి మిస్సింగ్? ఏంటి లాస్ట్లో ఏం చూడాలి? ఏంటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? November 22nd. థ్యాంక్ యూ వారంగల్, థ్యాంక్ యూ. యూ హ్యావ్ బిన్ లవ్లీ. సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే? ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్. See you all again. Wow. Wow, thank you so much ma'am. Thank you so much for your beautiful words. And alage next mana gorgeous heroine Meenakshi Chaudhary garni maatladalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్. Thank you. Varangal, I love you. I love you. Thank you. Idi probably one of the best. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు నాయన్ రాజేందర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కూడా వెల్కమ్. సార్, రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. సారీ మీనాక్షి గారు. No, it's okay. వెల్కమ్ సార్. నాయన్ రాజేందర్ రెడ్డి గారు మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే. గుడ్ ఈవినింగ్ సార్. మీనాక్షి గారు గో హెడ్ ప్లీజ్ మ్యామ్. నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను, ఇంకా మాట్లాడాను. ఇది నా ఫస్ట్ టైం వారంగల్కి రావటం. అండ్
ఎంత ప్రేమగా వామ్గా మీరు రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ 1 ఇంత చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ ట్రైలర్ 2 కూడా మీకు నచ్చింది. I'm very grateful. This love is truly making me speechless. నిజంగా చెప్తున్నాను. అండ్ ఐ థింక్ ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ యూత్ ఎంటర్టైనర్, మాస్ ఎంటర్టైనర్ and a proper family entertainer. I am sure you will love it. Hello. So, Tappakunda, please watch it in theaters on 22nd November. And thank you. Thank you so much. Thank you. Thank you so much, Meenakshi garu. Good luck to you again. మరో రిలీజ్ ఈ సంవత్సరం 2024 మీనాక్షి నామ సంవత్సరంగా మారిపోయింది అసలు. అండ్ ఎస్ నౌ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మా నాయన రాజేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు. సార్ మిమ్మల్ని 2 మాటలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అందరికీ నమస్కారం. మెకానిక్ రాము గారి సినిమాకు ప్రొడ్యూసర్ వహిస్తున్నటువంటి రాము గారికి, ఇక్కడికి వచ్చిన సినిమా యూనిట్, హీరో హీరోయిన్లకు, ముఖ్యంగా సినీ పరిశ్రమకు గుండెకాయ లాంటి అభిమానులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఇంత మంచి వెదర్లో ఇండోర్ స్టేడియంలో ఎప్పుడు కానీ స్పోర్ట్స్ చూసినా కానీ ఈరోజు మీ గోరంతలు కిండంతలతోటి కార్యక్రమానికి వచ్చి చూస్తే ఈ సినిమా సూపర్ అంటే సూపర్ హిట్ అయ్యే అవకాశాలు నేను చూస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి నన్ను పిలిచినటువంటి యూనిట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ ఈరోజు మా మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్గా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. అండ్ అలాగే నెక్స్ట్ మన లేడీ టైగర్, మన ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి మైక్ ఇవ్వాలని అండ్ మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నాకెందుకో విశ్వక్సేన్ గారిని, నాయన రాజేందర్ రెడ్డి గారిని, మేడంని ఒక ఫ్రేమ్లో చూడాలని ఉంది. ఒక గ్రూప్ ఫోటో ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అండ్ మ్యామ్ ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ట్రైలర్ 2.0 ఎట్లా ఉంది? మెకానిక్ రౌడీ ట్రైలర్ 2.0 ఎలా ఉంది? ఇచ్చి పడేసిండా? వరంగల్కి వచ్చి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తా అని ఒక 1.5 month బ్యాక్ నాకు విశ్వక్సేన్ గారు చెప్పినారు. ఎప్పుడు అంటే ఈజ్ ఎ మ్యాన్ విత్ గుడ్ హార్ట్. ఎందుకంటే మనకి ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి 10 lakhs ఇక్కడ ఆంధ్రాలో ఇచ్చాడు, తెలంగాణలో 2 చోట్ల 10 lakhs ఇచ్చినారు. హీ సచ్ ఎ నైస్ పర్సన్. అప్పుడు సీఎం గారితో కలిసినప్పుడు హీ ప్రామిస్డ్ మీ వరంగల్లో నేను తప్పకుండా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తా అని. అండ్ టుడే హీ మేడ్ ఇట్. సో ఫస్ట్ అందరూ ఒకసారి విశ్వక్సేన్ గారికి ఓ వేసుకోండి. వరంగల్లో ఎన్నో సినిమాలు షూటింగ్ అయింది, ఎట్ ద సేమ్ టైం రిలీజ్ కూడా అయినాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినాయి, సక్సెస్ మీట్ అయింది. ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ మెకానిక్ రౌడీ, ప్రొడ్యూసర్స్ రామ్ తాలూరి గారికి, రజనీ తాలూరి గారికి, అట్లాగే డైరెక్టర్ రవితేజ గారికి, మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ మీనాక్షి చౌదరి గారికి, అట్లాగే
శ్రద్ధా శ్రీరామ్ గారికి, శ్రీనాథ్ గారికి, మన హీరో విశ్వక్ సేన్ గారికి, అందరికీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ సక్సెస్ మీట్ అనేది 2.0, 3.0, 4.0 ఇలా వెళ్తూనే ఉండాలి. అండ్ ఇంకొకటి, నేను రఘు గారిని ఎంటీవీ నుంచి చూస్తున్నాను. సో ఐ డోంట్ థింక్ హీ సో హార్డ్ పర్సన్. హీస్ ఎ నైస్ పర్సన్. దే ఆర్ ట్విన్స్. సో అందరికీ మరోసారి హార్టీ కంగ్రాట్స్. ఇంకొక విషయం, ఒక వరంగల్ ఎంపీగా మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, మా వరంగల్కి ఎయిర్పోర్ట్ రాబోతుంది 2 ఇయర్స్లో. సో మీకు టైం అనేది కూడా ఎక్కువ తీసుకోదు. వరంగల్ ఈజ్ ఎ హెరిటేజ్ సిటీ విత్ సో మెనీ మాన్యుమెంట్స్, ఫారెస్ట్, హిస్టారికల్ ప్లేస్. సో ఇక్కడ మీరు అన్ని మూవీస్ తీసుకోవడానికి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మేక్ ఇట్ యాజ్ ఏ మూవీ హబ్ ఆల్సో. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ ఈరోజు మా మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మన మాస్ కథాస్ విశ్వక్ సేన్ గారు. ఒకసారి ఫస్ట్ ఒకసారి మ్యూజిక్ ఆపండి. ఓకే, మ్యూజిక్ ఆపండి. ఓకే ఓకే వెయిట్. సరే ప్రతిసారి అక్కడే మాట్లాడదాం, ఈయనే స్పీచ్ కానిచ్చేస్తా. బాగానే ఉంది కదా. యాక్చువల్లీ వస్తా, అక్కడికి వస్తా. ఇక్కడ ఉండే స్పీచ్ అంటారు, ఇక్కడ ఉండే మాట్లాడదాం. అరే ఒకసారి ఆపితే మాట్లాడతారా? సో ఫస్ట్లీ ఇక్కడ రాగానే గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన వరంగల్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి అడగంగానే కాదనకుండా వచ్చిన కావ్య గారికి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్. అరే 10 సినిమాలు అయిపోయినాయి, 10 రిలీజ్లు అయిపోయినాయి. ప్రతిసారి జీబగిలిపోయి స్పీచ్ కావాలంటే రాదు. ఏం మాట్లాడతాం చెప్పుర్రి ప్రతిసారి. సో ఫస్ట్ టైం టెన్స్ ఫీల్ అవుతున్నా. ఒక్క నిమిషం రాజా మాట్లాడతా. సో అరే గుర్తొస్తలే, ఆగుర్రా.
ఇంకో బొంగు ప్రిపేర్ అయినా మొత్తం మర్చిపోయి దొబ్బిన చట్ వేస్ట్ ప్రిపేర్ అయిందంతా నేను ప్రిపేర్ అయిందంతా మర్చిపోయి దొబ్బిన చిట్టి కూడా పడేసిన జోష్లా. సో అందరు ఒకసారి సో ప్రతిసారి పగిలిపోయే స్పీచ్ కావాలంటే ప్రిపేర్ కాలేమట్లా. నేను ఎప్పుడూ ప్రిపేర్ కాలేదు, ఈరోజు కూడా ఏం మాట్లాడాలో తెలీదు. కానీ నాకు ఈరోజు ఒకళ్ళు కనిపిస్తున్నారు. అదే నా కెమెరా లేవా, అక్కడి నుండి చూస్తున్నాడు ఒకడు. వాడు యూట్యూబ్లో నుండి చూస్తుండా, టీవీలో లైవ్ చూస్తుండా, లేదా తర్వాత రోజు క్లిప్ పెట్టుకొని చూస్తుండో నాకు తెలియదు. ఆడికి ఒక పని ఉంది. ఆడికి ఏం పని అంటే కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం అదాడి పని. అరే నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు. మేము ఇట్లనే మాట్లాడతాం, మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం. మేమే తప్పు చేయట్లేదు, గర్వంగా దొంగతనాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, సినిమాలు చేస్తున్నాం. సో నేను ట్రోల్ చేసిన వాళ్ళను, మా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను, వీళ్ళని ఎవ్వరిని ఏమనట్లేను. ఎందుకు తెలుసా, ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ని కానీ రివ్యూయర్స్ని కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడను. దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ క్రిటిక్స్ ఆర్ రివ్యూస్ లైక్ ఎవరైనా వెల్ విషర్స్ అందరి గురించి. ఎందుకో చెప్తా, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద లాస్ట్ ఫిలిం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది. మీకు అనిపించిన ఒపీనియన్లు రాయండి, మీకు అనిపించిన రివ్యూలు రాయండి, మీకు అనిపించినది ఏదైనా రాయండి. పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ పగులుద్ది. సినిమాల గురించి రాయండి. అండ్ మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే, మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే మీరే మోటివేషన్ చేసేది. మీకు కూడా నచ్చే సినిమా తీయాలి అని అందరికి నచ్చే సినిమా మేము ఏ రోజు తీయలేము. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, సినిమాల గురించి రాయండి, తీయండి. మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది. సో మీరు పర్సనల్ తీసుకోవద్దు మేము రెస్పాండ్ అయినప్పుడు. బట్ సినిమా వాళ్ళకి కానీ యాక్టర్లకు కానీ డైరెక్టర్లకు కానీ మాకెవ్వరికి ఒక రివ్యూవర్ అంటే ఒక క్రిటిక్ అంటే చిన్న చూపు కానీ హేట్రెడ్ కానీ ఎప్పుడూ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ అటాక్, వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఒకళ్ళు బాధపడేటప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే మాకు కోపం వస్తుంది. సో ఈ సినిమా తర్వాత నుండి నేను చెప్తున్నా, నేను విశ్వక్సేన్ అనే నేను రివ్యూయర్స్ గురించి కానీ క్రిటిక్స్ గురించి కానీ నేను మాట్లాడడం మాకేం ప్రాబ్లం లేదు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు రాసుకోండి. మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి సినిమాలు తీస్తాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బట్ యూ గైజ్ ఆల్సో షుడ్ బి రెస్పాన్సిబుల్ వైల్ రైటింగ్ అబౌట్ అవర్ సినిమా అండ్ అస్, ఎస్పెషల్లీ మా గురించి రాసినప్పుడు. అండ్ ఏంది ఛాలెంజ్ కావాలా? ఛాలెంజ్ ఇస్తారా ప్రతి సినిమాకి? ఒక సినిమాకి మిమ్మల్ని పిలుచుకోవాలంటే ఛాలెంజ్ ఇస్తారా? మొన్ననే సినిమా చూసుకున్నా, మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమాకి ఆడకపోతే షెట్ లేకుండా చెక్ పోస్ట్లో తిరుగుతా, ఫిలిం నగర్లో నీళ్లు ఖాళీ చేస్తా, ఇట్లాంటివి ఏం మాట్లాడదలుచుకోవట్లేదు నేను. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటుంది, నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటుంది. నేను ఇంకో సినిమా తీస్తా, అది ఉన్నా దొబ్బినా మళ్ళీ సినిమా తీస్తా.
పూరి జగన్నాథ్ గారు రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్టు మాకు తెలిసిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీసినాం. అండ్ నా వెళ్ళిపో మాకే అనే సినిమా తీసినప్పుడు చాలామందిని రిక్వెస్ట్ చేసుకుంటుండే షేర్ చేయమని, కొంచెం పబ్లిసిటీ చేయమని. కానీ ఫలక్నామా దాస్ అనే సినిమా తీసినప్పటి నుండి ఈరోజు వరకు నాకు అండా దండ ప్రతి చోట నిల్చున్నది మీరు మాత్రమే. సో ఈరోజు ఈ ఒంటి మీద ఉన్న సూట్ అన్న, నేను తినే ప్రతి మెతుకు మీద మీ పేరు రాసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ లైఫ్ ఇచ్చినందుకు. నాకు ఈ లైఫ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాళ్ళ మీద పడినందుకు. సో నేను ఇంకొక విషయం, సాయంత్రమే మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా పుష్ప ట్రైలర్ రావడం జరిగింది. భారతదేశం అంతా తెలుగోడిగా మనం గర్వపడే సినిమా ఆ పుష్ప ట్రైలర్ ఈరోజు వచ్చింది. ఇరగదీసేసింది లైక్ వీను. సో ఈరోజు పుష్ప ట్రైలర్ చూడండి. మా ట్రైలర్ రేపు మార్నింగ్ 11ంటికి రిలీజ్ చేస్తాం. రేపు మా ట్రైలర్ చూడండి. సో ఆగారం మాట్లాడి. సో ఈరోజు పుష్ప ట్రైలర్ చూడండి. రేపు 11ంటికి మా ట్రైలర్ వస్తుంది, అది కూడా చూడండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మా టీం గురించి ఒక్కసారి, మా డైరెక్టర్ రవితేజ, he will be one of the biggest director in Telugu very soon. And my two beautiful heroines, ఇద్దరు చాలా పేషెంట్గా సినిమాతో ఉన్నారు. థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ శ్రద్ధ. బికాజ్ 1 ఇయర్ నుండి నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది 2 సినిమాలు చేస్తున్నా కూడా దే వర్ బేరింగ్ విత్ మీ. అండ్ నా చాలా పెద్ద సపోర్ట్ సిస్టమ్ రామ్ టల్లూరి గారు. మీరు లేకపోతే ఈ సినిమా చాలా ఇంపాసిబుల్ సార్. డెఫినెట్లీ మీరు ఈరోజు షెట్ వేసుకు రాలేదు, కానీ మీరు కాలర్ ఎత్తుకునేటట్టు చేస్తా. చాలా మంచి సినిమా తీసినాం మనము, దర్జాగా ఉందాం. అండ్ 21st రోజు పెయిడ్ ప్రివ్యూస్ ఉంటాయి ప్రతి సిటీలో. నిజంగానే ఒళ్ళు పొగరు ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్తోనో చెప్పట్లేను. 21st రోజు పెయిడ్ ప్రీమియర్స్కి రండి. నేను చేసిన 10 సినిమాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, చాలా మంచి సినిమా తీసాము. నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే చాలా వెరైటీ సినిమా. అండ్ చాలా అంటే మీకు ఒక 5 minutes కూడా బోర్ కొట్టని సినిమా. కమ్ ఆన్ 21st, వాచ్ ద ఫిలిం కుదిరినోళ్ళు. అండ్ మీరు బాగుంది అని చెప్తే 22nd రోజు మా మిగిలిన ఆడియన్స్ వస్తారు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా సినిమా మీద నాకున్న నమ్మకం. సో 21st పెయిడ్ ప్రివ్యూస్ రండి, చూడండి. అండ్ ఈ జర్నీలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి మనోజ్ రెడ్డి, మనోజ్ థ్యాంక్స్ అలాట్. విజువల్స్ అదిరిపోయినాయి. యూ ఆర్ గోయింగ్ టు బి అప్రిషియేటెడ్ సో మచ్ ఆఫ్టర్ ద రిలీజ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ మా సినిమాకి. చాలా అద్భుతమైన ఆర్ఆర్ ఇస్తున్నాడు. సో వాచ్ ఫిలిం ఆన్ 22nd వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఒక నిమిషం, ఏమన్నా మర్చిపోయినామో గుర్తు తెచ్చుకుంటున్నా. అండ్ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ సినిమా నుండి చాలాసార్లు సపోర్ట్ చేసిన శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. శ్రేయస్ మీడియా. అండ్ పిలవంగానే కాదనకుండా వచ్చిన కావ్య గారికి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వరంగల్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయిన ప్రీ రిలీజ్ ఆంధ్రాలో సక్సెస్ మీట్తో ఎండ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సార్. అక్కడ ఫ్యాన్స్ అభిమానం మీ సొంతం, మీకోసం ఫ్యాన్స్ చూసారా, మీ మీద ప్రేమతో
మా వరంగల్ ఫ్యాన్స్ మీకు గజమాల తెచ్చారు. థ్యాంక్ యూ వరంగల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ ఆన్ మాస్కా దాస్ విశ్వక్సేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. And KLM Fashion Mall keep loving more presents. Pre-release event of Mechanic Rocky powered by Deccan Chai, Hyderabad Flavor, a division of Shreyas Group. Associate sponsor Priya Gold, Jewelry partner Vega Jewelers, Telangana, AP, USA, and health partner Yoda. Diagnostics Pharmacy Clinic on Kola. Thank you Vishwaksen garu, thank you so much. And Mechanic Rocky November 22nd na పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ టీం అందరికీ కూడా మరొకసారి మా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి వరంగల్ అభిమానులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరందరూ రావడం వల్లే ఈరోజు మా మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ అలాగే ట్రైలర్ 2.4 గ్రాండ్ సక్సెస్ అయింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.